బీటెక్ రవి వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నటువంటి సంఘటన నిన్న ఒకటి, మొన్న ఇసుకకి సంబంధించి మైనింగ్ కార్యాలయం దగ్గర జనసేన వాళ్ళని కొట్టారన్నటువంటిది అయితే ఇది కొత్తది. ఇవాళకి ఈనాడే రాసుకొచ్చింది ఈ వార్త. వైఎస్ఆర్ జిల్లా పులివెందులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అనుచరులు మరోసారి రెచ్చిపోయారు. రేషన్ దుకాణం కోసం పరీక్ష రాయడానికి వచ్చిన వ్యక్తి మీద దాడికి పాల్పడ్డారు. పులివెందులు నియోజకవర్గంలో 79 రేషన్ దుకాణాల కేటాయింపులకు పరీక్ష రాసేందుకు 104 మందికి ఆల్ టికెట్లు ఇచ్చారట. వీళ్ళలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి అనుచరుడైన వేంపల్లికి చెందినటువంటి ప్రకాష్ కూడా ఉన్నారు. పులివెందులోని అహోబిలం పాఠశాల కేంద్రంలో శుక్రవారం పరీక్ష రాసేందుకు వెళ్తున్న ప్రకాష్ని బీటెక్ రవి అనుచరులు చితకబాదారు. పరీక్ష రాయనీయకుండా అడ్డుకున్నారు. విషయం తెలిసిన రామ్గోపాల్ రెడ్డి భార్య ఉమాదేవి అనుచరులతో కలిసి కేంద్రం వద్దకు వచ్చారు. ప్రకాష్ను వదిలిపెట్టే వరకు పరీక్ష జరగనివ్వబోమంటూ అక్కడే బైఠాయించారు. పోలీసులు కల్పించుకుని రవి అనుచరుల చెర నుంచి ప్రకాష్ను విడిపించారు. బీటెక్ రవి అనుచరులు పులివెందులో 2 రోజుల వ్యవధిలో 2 సార్లు బీభత్సం సృష్టించారు. నియోజకవర్గంలోని ఇసుక రీచ్ల కడప కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన టెండర్ల ప్రక్రియలోనూ వాళ్ళు రెచ్చిపోయారు. కూటమి నేతలు టెండర్లు వేయకుండా అడ్డుకుని దౌర్జన్యానికి దిగారు. నియోజకవర్గంలో బీటెక్ రవి, ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి మధ్య కొన్నాళ్లుగా ఆధిపత్య పోరు సాగుతోంది. ఇద్దరు తెలుగుదేశమే. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వీళ్ళిద్దరూ ఎవరికి వారే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అన్ని వ్యాపారాలు తమ వారికే దక్కాలనే ఉద్దేశంతో రవి అనుచరులు ఇలా దాడులకు పాల్పడుతున్న ఎమ్మెల్సీ వర్గం ఆరోపిస్తుంది. మరోపక్క రామ్గోపాల్ రెడ్డి వైకాపా అనుకూల వ్యక్తులకు వత్తాసు పలుకుతున్నారని రవి వర్గం తిప్పికొడుతోంది. తాజాగా రేషన్ దుకాణం పరీక్ష రాయడానికి వచ్చిన ప్రకాష్ గతంలో మాజీ మంత్రి రోజాతో కలిసి ఉన్న ఫోటోలు వాళ్ళు విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదని ప్రకాష్ డీలర్గా నియమించడానికి చేసిన ప్రయత్నాలు మాత్రమే తాము అడ్డుకున్నామని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం వైఎస్ఆర్ జిల్లాకు వస్తున్న వేళ పులివెందుల అంతర్గత వివాదం చర్చనీయాంశమైంది అన్నటువంటిది ఈనాడే హైలైట్ చేసింది.